భరద్వాజ గారు ఇప్పుడు ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ గారికి ఫాదర్ క్యారెక్టర్గా చిరంజీవి గారు రోల్ పోషిస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత వాస్తవం ఎంత అసలు ఏంటి సార్? అంటే నిజమంతా అంటే ఈ స్పెక్యులేషన్ ఎక్కడి నుంచి మొదలైంది? ఆ సినిమా డైరెక్టర్ గారు సందీప్, ఆయన ఆఫీస్లో చిరంజీవి గారి ఫోటో ఒకటి ప్రపంచం దృష్టికి వచ్చింది ఆ మధ్య. అంటే భారతీరాజా గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఆరాధన అనే సినిమాలో చిరంజీవి గారి స్టిల్ ఒకటి అక్కడ ఫోటో ఫ్రేమ్ గట్టి ఇచ్చి ఉండటం వలన ఆయనతో చిరంజీవితో సినిమా తీయాలనేది సందీప్ రెడ్డి అభిప్రాయం అనేది ప్రపంచానికి తెలిసింది. అయితే ఇదే టైంలో ఈయన స్పిరిట్ సినిమా చేస్తున్నాడు ఇప్పుడు ప్రభాస్తో. ఈ స్పిరిట్లో ఒక ప్రత్యేకమైన పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నాడు అనేది ఒక స్పెక్యులేషన్ మొదలైంది. తండ్రి పాత్ర చేయబోతున్నాడు అనేది దీనికి కొనసాగింపు. గతంలో ఆయన చేసినటువంటి యానిమల్ సినిమాకి, నేటి సిద్ధార్థ అని గతంలో నాగార్జున కృష్ణరాజు చేసినటువంటి సినిమా కథకి కొన్ని పోలికలు ఉన్నాయి. ఈ పోలికల నేపథ్యంలో అంటే ఆ టైంలో నాగార్జునకి తండ్రి క్యారెక్టర్లో కృష్ణరాజును తీసుకున్నాడు ఆయన, క్రాంతి కుమార్ గారు. అట్లాంటి లైనే ఏదో ఉంది ఇక్కడ. ఆ లైన్తోనే స్పిరిట్ సినిమా పెడుతోంది. అందుకని అక్కడ చిరంజీవితో ఆ తండ్రి క్యారెక్టర్ చేయించే అవకాశం ఉంది అనేది ఇంకో స్పెక్యులేషన్. అయితే ఇవేవి అధికారిక ధృవీకరణలు లేవు వేటికి. జనాల్లో ఓ చర్చ నడుస్తోంది అంతే. చిరంజీవి గారు తండ్రి పాత్ర చేస్తాడా చేయడా? చిరంజీవి గారికి ఒక బలమైన నమ్మకం ఉంది, అంటే సెంటిమెంట్. తనని ముసలి గెటప్లో జనాలు చూడరు అని. ఆయన 70 ఏళ్ల వయసు. 70వ ఏట కూడా తనని ముసలి గెటప్లో చూడటానికి జనాలు ఇష్టపడరు అని ఆయన బలంగా నమ్ముతాడు. ఎందుకు నమ్ముతాడంటే ఆయన చివరిగా గీతా ఆర్ట్స్లో చేసినటువంటి సినిమా అందరివాడిలో ఆయన ఓల్డ్ గెటప్లో కనిపిస్తాడు. ఆ సినిమా పెద్దగా పెర్ఫామ్ చేయలే బాక్స్ ఆఫీస్ దగ్గర. యూట్యూబ్లో బాగా పెర్ఫామ్ చేసింది, కానీ థియేటర్లో పెర్ఫామ్ చేసింది ఏమీ లేదు ఆ సినిమా. అలాగే దానికి ముందు స్నేహం కోసం అనే సినిమాలో ఆయన ఓల్డ్ గెటప్లో కనిపిస్తాడు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయి విజయం అందుకోలేదు. అంతకుముందు చాలా కాలం క్రితం సింహపురి సింహం అనే కోడి రామకృష్ణ గారి సినిమాలో ఓల్డ్ గెటప్లో చిరంజీవి నటించాడు. అది ఫస్ట్ టైం. ఆ సినిమా కూడా ఆడలేదు. దానికి కారణం అంటే ఈ సినిమాలు ఏవి అనుకున్నట్టుగా ఆడకపోవడానికి కారణం ఆడియన్స్ తన్ని ఓల్డ్ గెటప్లో యాక్సెప్ట్ చేయరు అని తను బలంగా నమ్మాడు. ఇది ఏ రేంజ్ నమ్మకంగా స్థిరపడిందంటే ఆయనకి స్వయం కృషి అనే సినిమా విశ్వనాథ్ గారు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అది ఆ క్యారెక్టర్ ఓల్డ్ ఏజ్లోనే మొదలవుతుంది. ఆ మేనల్లుడు యంగేజ్లో ఉంటాడు. ఒక యంగేజ్ మేనల్లుడికి మేనమావగా ఆ పిల్లవాడు దారి తప్పిపోతుంటే అతన్ని కాపాడుకోవడం కోసం ఆయన చేసే స్ట్రగుల్ అలా నడుస్తుంది ఆ సినిమా ఒరిజినల్ లైన్. కానీ చిరంజీవి గారు ఓల్డ్ గెటప్లో కనిపిస్తే సినిమా ఆడదు అని నాకు ఒక సెంటిమెంట్ అని చెప్పడం వలన అతన్ని ఆ మేనల్లుడిని చిన్నపిల్లవాడిగానే ఉంచి అతని తండ్రి దుర్మార్గాల వలన ఈయన సఫర్ అయినట్టుగా కథని అలా నడిపారు. దానికి కారణం చిరంజీవి గారి గొడవే. ఆ సినిమా హిట్ అయింది. నేను ఓల్డ్ గెటప్లో కనిపించుంటే ఆడుండేది కాదేమో అనే మాట కూడా వాడాడు తర్వాత. సో అదొక సెంటిమెంట్ ఉంది. ఆయన ఇప్పుడు ప్రభాస్కు తండ్రిగా ఓల్డ్ గెటప్లో కనిపిస్తాడా అనేది ఒక ప్రశ్న. రెండోది, అలా కనిపించకుండా ఏదో ఫ్లాష్ బ్యాక్లో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, అంటే ఇప్పుడు అతను చేస్తున్నది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనేది చెప్తున్నారు. ఇది ప్రభాస్ చేస్తుంటే ఆయన ఫ్లాష్ బ్యాక్లో ఆయనకి ఇన్స్పిరేషను అది ఇది అంతా, అంటే ఆ ఫాదర్ క్యారెక్టర్ అక్కడే ఎండ్ అయిపోతుంది, అది ఎంగేజ్లోనే. అలా ఎంగేజ్లో ఎండ్ అయిపోయేటువంటి ఫాదర్ రోల్ చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా చిరంజీవికి? ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇది మల్టీ స్టారర్ సినిమాగా చూసి చేస్తాడా? గతంలో మల్టీ స్టారర్లు చేశాడు ఆయన. ఎప్పుడు కృష్ణ గారితో చేశాడు. కృష్ణ గారితో ఆయన తోడు దొంగలు అనే సినిమాలో మల్టీ స్టారర్, ఇద్దరు హీరోలే. అలాగే చంద్రమోహన్తో చేశాడు 2-3 సినిమాలు. అంతే. నాగేశ్వరరావు గారితో ఒక సినిమా చేశాడు. రామారావు గారితో ఒక సినిమా చేశాడు. రామారావు గారితో చేసిన సినిమాలో ఆయనది
తక్కువ పాత్రే. నాగేశ్వరరావు గారితో చేసినటువంటి మెకానిక్ అల్లుడులో కంపారిటివ్గా పెద్ద క్యారెక్టరే చేశాడు చిరంజీవి. చిరంజీవే హీరో ఆ సినిమాలో, నాగేశ్వరరావు గారు ఉన్నాడు అంతే, ఆయన క్యారెక్టర్ రోలే. ఇలా గతంలో ఆయన మల్టీ స్టారర్స్ చేస్తున్నాడు కాబట్టి ఇది కూడా ఈ ఏజ్లో ఒక మల్టీ స్టారర్. అంటే సందీప్ రెడ్డి టేకింగు, ఆయన క్యారెక్టర్స్ని చూపించే పద్ధతి, క్యారెక్టర్స్ని డిజైన్ చేసే పద్ధతి, దానివలన చిరంజీవి విపరీతంగా ఎలివేట్ అవుతాడు. అది ఆయనకి కెరియర్కి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ వైపు అడుగేసి కొంచెం చొరవ చేసి ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని కొంతమంది అభిమానుల్లో ఉంది. కానీ చిరంజీవి గారు కన్విన్స్ అయినట్టుగా కానీ, అసలు ఆయన దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వెళ్ళినట్టుగా కానీ, ఆయన ఓకే చెప్పినట్టుగా కానీ ఎక్కడా కూడా వార్తలు లేవు. ఇది వార్త అంటే ధృవీకరణలు లేవు, ఎవడో అధికారికంగా ప్రకటించిన వ్యవహారం కాదు ఇది. సందీప్ చిరంజీవి గారితో ఒక పవర్ఫుల్ రోల్లో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను అనే అభిప్రాయం అయితే ప్రకటించాడు ఆయన. కానీ స్పిరిట్లో ఆయనతో క్యారెక్టర్ చేస్తున్నట్టుగా ఎక్కడ చెప్పాల. అనిల్ కపూర్ యానిమల్ సినిమాలో కనిపిస్తాడు, ఆ ధోరణిలో కనిపించేటట్లయితే చిరంజీవి అక్కర్లేదు. చిరంజీవితో క్యారెక్టర్ చేయించాలంటే పవర్ఫుల్ క్యారెక్టర్ అయి ఉండాలి. అది యంగేజ్లోనే ఎండ్ అయిపోయే క్యారెక్టర్ అయి ఉండాలి. ఈయన తండ్రిగా రెఫరెన్స్లో ఎక్కడో ఎస్టాబ్లిష్ అవ్వాలి, అది ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రావాలి. అలా డిజైన్ అయితే చేయటానికి చిరంజీవి పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు. కానీ ఈ ఏజ్లో అంటే ఆయన 70కి చేరుకున్నాడు కాబట్టి ఒక సరదాగా ఒక ప్రయత్నం ఇలాంటిది చేస్తాడు. గతంలో కృష్ణ గారు నాగార్జునకి ఫాదర్గా నటించాడు వారసుడు అనే సినిమాలో. నటించినప్పుడు కృష్ణ గారి అభిమానులు కొంత గొడవ చేశారు. అలాంటి గొడవ ఏదైనా జరుగుతుందా, లేదు తన క్యారెక్టర్ రోల్స్ వైపు టర్న్ అవటానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవటానికి ప్రయోగం ఏమైనా చేస్తాడా అనేది చూడాలి. యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా కానీ అసలు ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా కానీ వార్త లేదు. కానీ ఇదైతే ప్రచారం ఉధృతంగా జరిగిపోతుంది వార్త. ఇందులో నిజాలు ఏమిటి అని తేలిన రోజున మళ్ళీ ఒకసారి మాట్లాడదాం.